బాలకృష్ణకు సవాల్ విసిరిన రోజా. సో, నా సవాల్ బాలకృష్ణ గారికి తీసుకునే దమ్ముందా అంటూ రోజా గారైతే ఒక సవాల్ విసిరారనమాట. సో, ఆవిడ ఎలాగ సినిమాల్లోనూ మంచిగా అవకాశాలు తీసుకొని, సో, ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నారనేది, తర్వాత టీవీ షోలో ఎంత పేరు తీసుకొచ్చాయనేది. అయితే టీడీపీలో ఉన్నప్పుడు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ జగన్‌తో చేరి నగరికి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి అక్కడ ప్రజాసేవ కూడా చేసుకున్నారనమాట. సో, మరి ఇలాంటి తరుణంలో రోజా గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బానే పెరిగింది. బట్ ఆవిడైతే బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ, సో, ఆయన హిందూపురం నియోజకవర్గంలో ఆయన ఎంతవరకు సేవలు చేశారు, నేనెంత చేశానని చూపిస్తాను, ఆయన ఎంత చేశారో చూపిస్తారా? ఎందుకంటే ఆయన మాత్రం సినిమాలు చేసుకోవచ్చు, రాజకీయం పక్కన పెట్టి హిందూపురం వెళ్లకుండా సినిమాలు కంటిన్యూగా చేసుకోవచ్చు. ఆయన మాత్రం అసెంబ్లీకి రారు. మరి జగన్ గారి గురించి అడుగుతారా? సో, ఆయన ఎన్నిసార్లు వచ్చారు అసెంబ్లీకి ఎమ్మెల్యే అయిన తర్వాత, మరి 3 సార్లుగా ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి ఎన్నిసార్లు వచ్చారో కౌంట్ చెప్పాలని చెప్పి, అట్లానే ఇంకా ఆయన ఏమేమి చేశారో అన్నీ కూడా చెప్పాలి, నేనేమేమి చేశాను నేను చెప్తాను అని సవాల్ చేస్తానని చెప్పి ఆవిడైతే సవాల్ చేశారనమాట. సో, మరి బాలకృష్ణ గారైతే సినిమాల్లో నా హీరోయిన్ల నడుములు గెలుతూ వాళ్ళ బ్యాక్ టచ్ చేస్తూ సినిమాలు చేయొచ్చు, నేను సినిమాలు చేసుకుంటే, నేను షోలు చేసుకుంటే తప్పు వచ్చిందా? సో, ఆయన చేస్తే తప్పులేంది, నేను చేస్తే వచ్చిందా? మరి ఖచ్చితంగా ఈ విషయంలో ఆయన ఎంత ప్రజాసేవ చేశారు, నేను ఎంత చేశాను అనే దానికి సవాల్ విసురుతున్నా. స్వీకరించే దమ్ము బాలకృష్ణ గారికి ఉందా అంటూ తాజాగా సవాల్ చేశారనమాట. సో, బాలకృష్ణ గారికే కాదు, పవన్ కళ్యాణ్ గారికి కూడా నా సవాల్ విసురుతున్నా. తీసుకునే దమ్ము ఉందా, మీరందరూ నాతో మాట్లాడగలరా అని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. సో, దీంతో ఇంకా అటు బాలయ్య ఫ్యాన్స్, అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్గా కామెంట్స్లో రోజా గారిని అయితే తిడుతున్నారనమాట. సో, ఎందుకంటే ఆవిడ మామూలుగానే నోటికి కొంచెం అదును ఉండదని అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలన్నీ కూడా అటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ని చాలా ఇబ్బంది పెట్టేలా ఉన్నాయన్నమాట. మీరు ఏ సినిమాల్లో ఎవరు అవకాశాలు ఇస్తే మీరు స్టార్ హీరోయిన్ అయ్యారో అది గుర్తుపెట్టుకోండి అనే విధంగా ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్నారు. సో, మరి ఖచ్చితంగా రోజా గారు చేసిన సవాల్ని మరి బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా అని చెప్పి ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అండ్ మీడియా అందరూ కూడా చూస్తున్నారనమాట. సో, మరి ఆవిడ ఇంకా ఇవన్నీ మానుకుని షోలు మాత్రమే చేసుకుంటారా, మళ్ళీ రాజకీయాలు, మళ్ళీ నోటు దురుసుగా మాట్లాడి మళ్ళీ ఆవిడకి అంత బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటారా అనేది అందరూ చూస్తున్నారనమాట. సో, చూద్దాం ఏం జరుగుతుంది ఏంటని చెప్పి.